గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ప్రార్థన చేసుకున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించారా? అనుదినము మీరు ఈ వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నందుకు దేవుని కృతజ్ఞతలు అండి. ఈరోజు దేవుని వాగ్దానం చదువుదాం. సామెతలు 23వ కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. కలహాలు, గొడవలు. సో ఎక్కడ గొడవలు జరుగుతున్నదో అక్కడ మనం వాటికి దూరంగా ఉంటే మనకు ఘనత అండి. కొంతమంది గొడవలు అంటే చాలా ఇష్టం. కాబట్టి పిల్లలారా, గొడవలు ఎక్కడన్నా జరుగుతుంటే భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రుల బిడ్డల మధ్య కానీ వాళ్ళని సమాధానపరచాలి. మనం ఇంకా గొడవలు ఎక్కువ కావాలని కోరుకోకూడదు. కనుక ఈ రోజుల్లో అనేక కుటుంబాల్లో సాతానుడు భార్యాభర్తల మధ్య ఊరికనే ఏముండదు, వాళ్ళ మధ్య ఇద్దరు మంచోలే, కానీ సాతానుడు మీ ఇద్దరిని విడదీయాలని చిన్న విషయంలో గొడవ పెట్టిస్తుంటాడు. కాస్త తగ్గితే ఆ గొడవ నీ ద్వారా ఇంట్లో నెమ్మది వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, ఖచ్చితంగా నువ్వు తగ్గాలి. నీ భార్య అన్న మాటలను బట్టి నువ్వు 10 మాటలు అంటున్నావు, ఇది కుటుంబంలో కలహం పెరుగుతుంది. దానివల్ల అవమానం పాలవుతాం, పిల్లల జీవితాలు నాశనం అవుతుంది. పిల్లలకి మీరు ఏం నేర్పిస్తున్నాం, మనం ఏం నేర్పిస్తున్నాం? కనుక జాగ్రత్త. కలహము లేకుండా చూసుకోండి. కలహానికి దూరంగా ఉండండి. గొడవలు వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి ప్రార్థించండి. ఇది సాతాను పని, నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తున్నాను. కాబట్టి ఉదయకాలన గొడవ పడి దూరం అయిపోయిన భార్యాభర్తలారా, ఈ మాటలు వింటున్నావు నువ్వు, ఇప్పుడే నీ జీవితాన్ని సరిచేసుకుని భర్తని క్షమించి ఇప్పుడే నీ భర్తతో మాట్లాడు. ప్రియ సహోదరుడా, నీ భార్యతో మాట్లాడు. ఎదుగో ప్రియ అన్నదమ్ములారా, ఈ సమయంలోనే మీ మనస్సు మార్చుకొని కలిసి ప్రార్థించేద్దాం. తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. ఉదయకాల నా వాగ్దానం విన్న బిడ్డల మీద నీ కృప ఉంచండి. ముఖ్యంగా నా ప్రభువా, ఎంతమందినైనా డ్రగ్స్కి, ఆల్కహాల్కి, పానపరకి, సిగరెట్కి అలవాటైనారో వారందరూ కూడా యేసు నామములో విడుదల దయచేయండి. ముఖ్యంగా నా ప్రభువా, ఉదయకాల నా ప్రభా, ఎంతమంది మానసికమైన బాధలు ఉన్నారో వారి లేవనెత్తినైనా, అప్పులోపున వారిని విడిపించనయ్యా. వివాహ దినం జరుపుకునే బిడ్డల్ని, పుట్టినరోజు జరుపుకునే బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.